దుబాయ్ అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం, దొంగతనాలు కూడా జరగవు. చాలా నీట్గా డీసెంట్గా ఉండే దేశంలో దుబాయ్ కూడా ఒకటండి. నేను 2 సార్లు వెళ్ళాను. చాలా అసలు ఎంత మనుషులు కూడా ముస్లిం సోదరులు అంటే చాలా తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి జనానికి. కానీ ఎవ్వరు జోలికి రాకుండా చాలా నీట్గా పద్ధతిగా వాళ్ళ పనులేవో వాళ్ళు చేసుకుంటారు అక్కడ. చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది దుబాయ్లో. అంటే అల్లర్లు లేకుండా ఉన్న దేశాల్లో దుబాయ్ ఒకటి. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది అంటే అమెరికా మీద పగ తీర్చుకోవాలి అని చెప్పి దుబాయ్ బుర్జ్ ఖలీఫా మీద దాడులు చేయడానికి, జనారణ్యాలు ఉన్న చోట బాంబుల వర్షం కురిపించడానికి, జనాలు ఎక్కడున్నారో వాళ్ళని మట్టు కరిపించడానికి చూస్తున్నాను. దాడులు చేస్తుంటే దుబాయ్ ఫ్లైట్లన్నీ ఆపేశారు. దుబాయ్లో ఉన్న జనాలందరినీ ఆ బుర్జ్ ఖలీఫా చుట్టూ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలందరినీ ఖాళీ చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు చెప్తున్నారు అమెరికాకి హెచ్చరిక, చూడు ట్రంప్, ఇప్పటిదాకా నేను పాత సామాన్లు పాత బాంబులే వాడాను, ఎప్పుడో పాతగా తయారు చేసినవి, కొత్తగా మిషన్లు తయారు చేసినవి వాడితే కనుక నీ అమెరికా ఉండకుండా పోతుంది, జాగ్రత్త అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొన్న ట్రంప్ చెప్తున్నాడు, నేను యుద్ధాలు ఆపాను కాబట్టి భారతదేశానికి పాకిస్తాన్కి, లేకపోతే పాకిస్తాన్లో ప్రధాని చచ్చేవాడు, నేను ఆపబట్టి నేను ఎంత సౌమ్యుడినో, నేను యుద్ధాలు ఆపుతాను, నేను గొప్పవాడిని అని చెప్పారు. ముందు దుబాయ్ లాంటి దేశంలో దుబాయ్ ఎవరి జోలికి పోదు, అమెరికాకి సపోర్ట్ చేస్తుందని ఒకే ఒక కారణం చేత దుబాయ్లో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. మరి నీ దేశంలో నీ గురించి జరుగుతున్న యుద్ధంలో ముందు నువ్వు ఆపుకో ఫస్ట్. అంతేగాని పాకిస్తాన్ వాడిని, మాకు యుద్ధం అయితే పాకిస్తాన్ వాడిని మేము చంపాలనుకున్నప్పుడు నువ్వు ఆపి నేను గొప్ప చేశానని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ముందు మీ దేశం గురించి ఆలోచించుకోండి, మీ దేశంలో ఉన్న ప్రజల గురించి. దుబాయ్ ఏ రకంగా చేయకపోయినా పాపం దుబాయ్ మీదకి వెళ్ళటం, అలా పెద్ద పెద్ద సిటీస్లో దేశాల్లో ప్రజల్ని, సామాన్యమైన ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఈ దుబాయ్కి చాలా చాలా పెద్ద తీరం దెబ్బ అంట నేనైతే. ఎందుకంటే చాలా సైలెంట్ సిటీ, ఎంత డిగ్నిఫైడ్గా ఉంటుందో చక్కగా దేశం, చాలా ముచ్చటగా ఉంటుంది. ఎక్కడ తిరిగినా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆడవాళ్ళు ఒక్కళ్ళు వెళ్ళి పని చేసుకునేటట్టుగా నీట్గా ఉంటుంది. ఇలా కాల్పులు కానీ అలాంటివి కూడా ఉండదు. అక్కడ క్యాబ్ డ్రైవర్లు కూడా ఎవరు పని చేస్తారో తెలుసా అండి? సినిమా హీరోళ్ళు కూడా పనిచేయరు, అంత అందంగా ఉంటారు అక్కడ. క్యాబ్ డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, వ్యాన్ డ్రైవర్లు ఎవరో తెలుసా? పాకిస్తాన్ డ్రైవర్లు. నేను ఒకసారి మనకు వచ్చిన వ్యాన్ డ్రైవర్ని అడిగాను, మీది ఏ దేశము, ఎక్కడుంటారు, ఈ లోకలేనా అంటే, కాదు మేడం మాది పాకిస్తాన్ అన్నాడు. ఇదేంట్రా బాబు, పాకిస్తాన్ వాడి వ్యాన్ ఎక్కే మనం ఇప్పుడు వాడు మన ఏం చేస్తాడో ఏంటో అనుకున్నాను. కానీ అంత డీసెంట్గా ఉంటాడు. ఇంతకీ పాకిస్తాన్ డ్రైవర్ మనం దుబాయ్ వెళ్ళినప్పుడు మనతో పాటు భోజనం ఏం చేశాడో తెలుసా? మామిడికాయ పప్పు, ఉప్పు మిరపకాయలు, ఆలూ ఫ్రై, వంకాయ చట్నీ తిన్నాడు మనతో పాటు. ఇదే బుర్జ్ ఖలీఫా చూడటానికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఇంట్లోనే మా చిన్నాడు అనమాట, 6 ఏళ్ళు ఎంతో చిన్న బాబుకి. వాడు బయట ఫుడ్ ఏది తినడని చెప్పి వాడికి వంట చేసుకెళ్ళాం. మనం తీసుకున్న హోటల్ అపార్ట్మెంట్లోనే పెద్ద 4 బెడ్రూమ్స్ హౌస్, కిచెన్ అన్నీ ఉంటాయి. కింద సూపర్ మార్కెట్లో ప్రతి వస్తువు మనకి దొరుకుతుంది. ఆ పాకిస్తాన్ అతనికి మనం భోజనం పెట్టామన్నమాట. మేడం చాలా బాగుంది మేడం మీ భోజనం, మీ లంచ్ చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత తిన్నానని నెయ్యి మరీ వడ్డించుకుని తిన్నాడు. అది శత్రు దేశమైనా కూడా మనకి మిత్రుడిలాగానే అనిపిస్తాడు. అతను ఏం చేశాడండి పాపం, చెడ్డవాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. అలాగే ఇరాన్ కూడా ఈరోజు మనకి పాకిస్తాను, ఇరాను వీళ్ళందరూ అమెరికా మీదగా పోవాలి, కానీ దుబాయ్ ఏం చేసింది చెప్పండి పాపం, అంతేనా? దుబాయ్లో ఉన్న ప్రజలు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి.